విశాఖపట్నం పాత గాజువాకలో ప్రభుత్వం ఉచిత బస్సు పెట్టడం వలన ఆటో డ్రైవర్లు రోజంతా ఆటో నడిపే ఇల్లు గడవని పరిస్థితి. ఈ ప్రభుత్వం నారా లోకేష్ పాదయాత్రలు చెప్పిన మాట ప్రకారంగా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని ఆటో డ్రైవర్ కోరారు. అందరికీ నమస్కారం అండి. గాజువాక ఏరియా ఎన్బీఆర్ స్టాండ్ల సముదాయమైనటువంటి మా యూనియన్ తరఫున పొలగా నాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీశక్తి పేరుతో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఆ యొక్క పథకం ద్వారా మా ఆటో డ్రైవర్లందరూ ఉపాధి కోల్పోవడం జరిగిందండి. దయచేసి ఈ రోజున మా ఎన్బీఆర్ స్టాండ్ల సముదాయం తరఫున ప్రతి ఒక్క స్టాండ్ కూడా ఈరోజు నిరసన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఆటో డ్రైవర్ కూడా 200 కూడా సంపాదించడం చాలా కష్టం అవుతుందండి. అలాగే ఫైనాన్షియల్ కట్టడం, అలాగే ఇంటి అద్దెలు, కరెంటు బిల్లు అనేకమైన పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఈ నిరసన ద్వారా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని గవర్నమెంట్ వారు చూసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మా యొక్క ఆర్థికమైన ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఆర్థికమైన భరోసా కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళ మాటలు పాడి తెలుసుకున్నాం. ఈ ఉచిత బస్ సర్వీస్ వల్ల మొత్తం 12 లక్షల కార్మికులకి ఉపాధి అనేది కోల్పోవడం జరిగింది మేడం. ఈ రాష్ట్రం మొత్తం మీద 12 లక్షల ఆటో కార్మికులు, 1 లక్ష మంది స్పేర్ పార్ట్స్ కార్మికులు, 1 లక్ష మంది మెకానిక్స్ ఉన్నారు మేడం. మొత్తం 70 లక్షల మంది ఉపాధి కోల్పోవడం జరిగింది. మాకు ఏమీ అవసరం లేదండి, మేము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు. కానీ ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 చొప్పున మాకు ప్రతి నెల మాకు డబ్బులు ఇస్తే మేము ప్రతి నెలకి 25,000 చొప్పున మాకు జీతం ఇస్తే మేము కూడా ఆర్టీసీ బస్సులాగే ఫ్రీ సర్వీస్ చేస్తాం మేడం. అది మా డిమాండ్, ప్రధానమైన డిమాండ్. ఆ స్కీమ్ వల్ల మాకు సంవత్సరానికి ప్రతి 15,000 20,000 చూడడం వల్ల మాకు ప్రయోజనం లేదు మేడం. మేము అలాగే చెప్తున్నాం మేడం. మాకు 40,000 అవసరం లేదు మేడం, 30,000 మనం చెప్పండి. శాలరీ ఇచ్చేస్తే మేము కూడా ఉచితంగా సర్వీస్ చేస్తామండి. పెడతాం లేడీస్ కి, జెంట్స్ కి, అందరికి గల్లీలో కూడా తిరుగుతాం మేడం. అది మా ప్రధానమైన డిమాండ్. మా బాధలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదండి, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం కాదు. మా డిమాండ్ ప్రధానంగా ఇదే మాది పెద్ద డిమాండ్ అండి. మాకు న్యాయం చేయమని కోరుతున్నాం మేడం. స్త్రీలకు మేలు చేస్తున్నట్టు ఆటో డ్రైవర్లు కూడా మేలు చేయాలనేసి. ముందు ఆటో కార్మికులందరూ, నాతో పాటు ఆటో కార్మికులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. అలాగే ఇప్పుడు మా ఆటో కార్మికుల డిమాండ్ ముఖ్యంగా ఏంటంటే, రోజువారీగా ఈ ఫ్రీ బస్సు లేనప్పుడు రోజువారీగా 1,500 ఎంతో కొంత ఇంటికి తీసుకెళ్లే వాళ్ళమే. ఈ ఫ్రీ బస్సుల కారణంగా ఈరోజు ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయాము. ఉదయాన్నే తెల్లవారుజాము 5 గంటలకు వస్తే సాయంత్రం 8-9కి వెళ్ళేసరికి కనీసం 200-300 రూపాయలు కూడా ఇంటికి పట్టుకెళ్ళలేకపోతున్నాం. దానివల్ల ఉపాధి పూర్తిగా కోల్పోయాం ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల. అలాగని చెప్పేసి గవర్నమెంట్ పెట్టిన పథకాలకు మేమే వ్యతిరేకత కాదు. ఏంటంటే మాకు ఏదైనా వెసులుబాటు ఫ్రీ బస్సుల నుంచి వెసులుబాటు కల్పించి మా ఆటో కార్మికులకు ఉపాధి కోసం ప్రభుత్వం ఏదైనా ఆలోచించి దాన్ని మేలు చేస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మాకైతే ఏదైతే లోకేష్ గారి పాదయాత్రలోని మాకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా 15,000 రూపాయలు ఆటో కార్మికులకి వేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కూడా ఆటో కార్మికులకి ప్రతి ఏటా వేస్తూ, అలాగే ఈ ఫ్రీ బస్సులకి కూడా పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఉపాధి కోసం పిల్లలను పోషించుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ గవర్నమెంట్ మేము కోరేది ఒకటే, ఇప్పుడు ఈ గాజువాక నిమిత్తంలోని ఇంచుమించుగా ఒక 25,000 ఆటోల వరకు గాజువాకలో సర్వీస్ చేస్తున్నాయి ప్రతిరోజు. కానీ ఆ ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయాము. గవర్నమెంట్ కోరుకునేది ఒకటే, అయితే మా ఆటోలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రతి నెల మాకు ఎంత అనేది నిర్ణయించి గవర్నమెంట్ ఆటోలు హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదంటే మాకు ఏదైనా వెసులుబాటు కల్పించి
ఆర్టీసీ బస్సుల నుంచి ఏదైనా వెసులుబాటు కల్పించి మాకు ఉపాధి కలిగేటట్టు చూడమని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఏ బస్సులు, ఏ బస్సులు, ఏ బస్సులు, ఉపాధి ఉపాధి ఉపాధి. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. ఉపాధి ఉపాధి ఉపాధి. ఆటో డ్రైవర్లు అందరూ వాళ్ళ భార్య పిల్లలతోటి ఉండేవాళ్ళు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఈ ఫ్రీ బస్సులు తగ్గిస్తే మంచిది. మా గురించి ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం అంతా కూడా వాళ్ళ గుల్లంగా అయిపోతుంది. ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు వాళ్ళ బతుకులు మొత్తం చాలా నాశనం అయిపోతున్నాయి. దయచేసి మాకు ఫ్రీ బస్సులు తగ్గించాలా, ఆటో డ్రైవర్లకు ఉపాధి చూపించాలి. అదే మా కోరిక. అలాగే మాకు నెలకు ఉచిత బస్సు ప్రభుత్వం పెట్టినందుకు మహిళల కోసం అది వెనక్కి తీసుకోవడం జరుగుతుందా, లేకపోతే మీ డిమాండ్ ఏమైనా ఉన్నాయా? మాకు డిమాండ్ అంటే మాకు నెలకి 30,000 ఇచ్చామనండి. మేము ఏమనం, మేము కూడా ఫ్రీగా తిప్పుతాం. మా ఆటోలు కూడా ప్రభుత్వం తీసుకోమనండి. 8 hours డ్యూటీ పెట్టి 8 hours డ్యూటీ 30,000 శాలరీ పెట్టేస్తే మహిళలకు మాత్రం ఉచితం పెట్టారు, మీ జెంట్స్ కూడా ఉచితం జెంట్స్ కూడా ఉచితం పెట్టేస్తాం. ఓకే ఓకే. అంటే గవర్నమెంట్ లెక్కలో కాకపోయినా ప్రైవేట్ లెక్కలైనా మీకు జీతాలు ఇవ్వమంటారు. అంతే. ఓకే సార్. చెప్తారా? అదే మాకు మాత్రం ఆటో డ్రైవర్లకి చాలా న్యాయం చేయాలని మా కోరిక. ఎందు గురించి ఈరోజు ఆటో ప్రతి డ్రైవర్ కుటుంబాలు రోడ్డుని పడిపోయినాయి. ఎవరు కూడా ఇంటికి రోజుకి ఒక 500 పట్టుకెళ్ళాడు కూడా 200 పట్టుకెళ్ళకపోతున్నాం. అది ఇంకా మా బాధలు చెప్పుకోవాలంటే ఎవరితో చెప్పుకోవాలి, ప్రభుత్వం చెప్పుకుంటున్నాం మేము. వర్జాలాలి, ఉచిత బస్సులు రద్దు చేయాలి. ఉచిత బస్సులు రద్దు చేయాలి. ఆటో కార్మికుల ఐక్యత, వర్జాలాలి, వర్జాలాలి, ఆటో కార్మికుల ఐక్యత, వర్జాలాలి, వర్జాలాలి, ఆటో కార్మికుల ఐక్యత. వర్జాలాలి, వర్జాలాలి, ఉచిత బస్సులు రద్దు చేయాలి. ఉచిత బస్సులు తగ్గించాలి, తగ్గించాలి, ఉచిత బస్సులు తగ్గించాలి, తగ్గించాలి.